హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెక్టార్స్ అంటే ఏంటి, వెక్టార్స్ వల్ల వెక్టార్స్ని ఎలా క్రియేట్ చేసుకోవటం, అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేవి కూడా ఈ వీడియోలో చూద్దాం. వెక్టార్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ basic type. Members in the vectors are officially called as a components. Nevertheless, we will just call them numbers in this site. Vector is a basic data structure in the R. It contains the elements of the same type. The data type can be logical, integer, double, character, complex or raw. Okay. So first of all, ఇక్కడ వెక్టార్స్ అంటే ఏంటంటే మనం సి లాంగ్వేజ్ లో అర్రేస్ అనే నేర్చుకున్నాం కదా, కాంబినేషన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్. కాకపోతే ఇక్కడ అర్రేస్ అనకూడదు, అర్రేస్ కాన్సెప్ట్ సపరేట్ గా ఉంది. అలాగే వెక్టార్స్ అంటారు అన్నమాట ఇక్కడ వెక్టార్. ఓకే, ఈ వెక్టార్ లో కాంబినేషన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్స్ ఉండొచ్చు, నేమ్స్ ఉండొచ్చు, అంటే క్యారెక్టర్ డేటా టైప్స్, లేకపోతే లాజికల్ ఆపరేటర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉండొచ్చు, లేకపోతే డబల్స్ ఉండొచ్చు, లేకపోతే రా కాంప్లెక్స్ డేటా టైప్స్ కూడా ఉండొచ్చు అన్నమాట. మరి వెక్టార్ ని ఎలా క్రియేట్ చేసుకుంటాం? వెక్టార్స్ ని క్రియేట్ చేసుకోవడానికి మనకి సి అనే ఫంక్షన్ ఉంది. ఓకే, సో సి తోటి ఓ ఫంక్షన్ క్రియేట్ చేద్దాము. సో దాని పర్పస్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను, విఏ అనే వేరియబుల్. ఈక్వల్స్ టు బదులుగా మనం ఓకే, సో ఇంతేనా మనం వేరియబుల్ని అసైన్ చేసేది, లేకపోతే ఈక్వల్ టునా? ఓకే, సో సి ఆఫ్ 1,2 అని ఇస్తున్నాను. అంటే ఏంటో చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ విఏ నాట్ ఫౌండ్ అంటున్నాడు. సో మనం ఎంటర్ చేసిన నోటేషన్ రాంగ్. రైట్, ఓకే, విఏ అని మనకి ఒక వెక్టార్ క్రియేట్ అయింది. విఏ మన వెక్టార్ నేమ్ వచ్చేసి విఏ, వేరియబుల్ నేమ్ వచ్చేసి విఏని ప్రింట్ చేస్తున్నాను. చూడండి, విఏలో ఏమేమి ఉన్నాయి, 1,2 ఉన్నాయి. ఇప్పుడు ఒక వెక్టార్ని ఏ ఫంక్షన్తో క్రియేట్ చేసాం? సి అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుని క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు విఏ వెక్టార్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో ఏముండాలంటే 1 2 4 7 9 44 33. ఓకే, ఇప్పుడు చూడండి విఏ. సో ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? సో నెంబర్స్, లేకపోతే వీటిని ఆబ్జెక్ట్స్ అని కూడా అంటాము. 1 2 4 9 44 ఇన్ని వేరియబుల్స్ యాక్చువల్గా వాల్యూస్ ఉన్నాయన్నమాట ఒక వెక్టార్లో. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం షార్ట్ నోటేషన్స్తో కూడా వెక్టార్ని క్రియేట్ చేసుకోవచ్చు. షార్ట్ నోటేషన్ ఏంటి మరి? ఓకే, సో షార్ట్ నోటేషన్ అంటే ఏంటంటే, సో నేను ఇక్కడ 1:5 అని 7 అని ఎంటర్ చేస్తున్నాను. ఏమవుతుందో చూడండి, 1 దగ్గర నుంచి 7 వరకు ఉన్న ఇంటిజర్స్ నెంబర్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అయినాయి. సో ఇక్కడ 4:8 అని ఎంటర్ చేస్తున్నాను. 4 దగ్గర నుంచి 8 వరకు ఉన్న ఇంటిజర్ నెంబర్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతున్నాయి. సో నేను ఇక్కడ 4.7:9 అని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తున్నాయి? 4.7 5.7 6.7 7.7 8.7. సో ఈ వెక్టార్ని నేను యాక్చువల్గా ఈ నెంబర్స్ నేను ఒక వెక్టార్లో సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకుంటాను? సో వెక్టార్ విఏ నేమ్, మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి. వివి అని ఇస్తున్నాను. వివి హైఫన్ లెస్ దాన్ హైఫన్. సో ఇక్కడ 4:9 అని ఇస్తున్నాను. ఇప్పుడు విబిలో ఏమేమి సేవ్ అయినాయి మనకు వచ్చి 4 5 6 7 8 9. ఓకే, సో ఈ విధంగా మనం ఒక వెక్టార్ని ఈ విధంగా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. క్లాస్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే సి అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే నార్మల్గా కూడా డిస్ప్లే చేయొచ్చు. మరి విసి అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, విసి అనే ఒక వెక్టార్ని క్రియేట్ చేస్తున్నాను. విసి సి ఆఫ్
3,9 అని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు బీసీలో ఏమున్నాయి 3 and 9 ఉన్నాయి. ఓకే, బీసీ C,3:9 అని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు బీసీలో ఏమున్నాయి చూడండి 3 to 9 మనకి సేవ్ అయి ఉన్నాయి ఇది బీసీలో. సో మీరు ఈ విధంగా కూడా కోలన్ యూజ్ చేసుకుని ఈ విధంగా కూడా వెక్టర్స్ ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సి అనే ఫంక్షన్ యూజ్ చేయకోకుండా డైరెక్ట్ గా కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి బీసీ ఏం డేటా టైప్ అనేది మనం తెలుసుకోవాలి. బీసీ అనేది ఏం డేటా టైప్? సో యూజింగ్ ద క్లాస్ ఆపరేటర్, యూజింగ్ ద క్లాస్ ఫంక్షన్ వీ కెన్ ఫైండ్ ద వెక్టర్ డేటా టైప్. ఓకే, బీసీ. సో బీసీలో ఏ డేటా టైప్ ఉంది? ఇంటిజర్ ఉంది, రైట్? సో నేను ఇప్పుడు ఒక క్యారెక్టర్ వెక్టర్ ని క్రియేట్ చేస్తున్నాను. కే వెక్టర్ క్యారెక్టర్ టైప్ అన్నమాట, రైట్? సో ఇందులో సి ఫంక్షన్ ద్వారా ఇనిషియలైజ్ చేస్తున్నాను. సి, సో నేమ్స్ అన్ని కూడా సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ రమేష్, కామా సురేష్, కామా రాజు. ఓకే, ఇప్పుడు చూడండి వీకేలో ఏమేమి ఉన్నాయి? సో రమేష్, సురేష్, రాజు ఉన్నాయి. ఇప్పుడు క్లాస్ ఆఫ్ వీకే అంటే మనకి ఏమొస్తుంది? క్యారెక్టర్. ఓకే, ఇది క్యారెక్టర్ అరే. ఓకే, క్యారెక్టర్ వెక్టర్. సో నేను ఒక పని చేస్తున్నాను, ఒక వెక్టార్ని క్రియేట్ చేస్తున్నాను. విఎల్ అనే వెక్టార్ని -సి ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. స్మాల్ సి యూజ్ చేయండి. తర్వాత ఇందులో 9 సేవ్ చేస్తున్నాను. తర్వాత రమేష్ అనే దాన్ని కూడా సేవ్ చేస్తున్నాను. తర్వాత ట్రూ అనే దాన్ని టీని కూడా సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి యాక్చువల్గా విఎల్లో ఏముంది? విఎల్ అని ప్రింట్ చేస్తున్నాను. విఎల్ ని చూసుకున్నట్టయితే అన్ని కూడా మనకి ఎలా డిస్ప్లే అవుతున్నాయి? క్యారెక్టర్స్ కిందే డిస్ప్లే అవుతున్నాయి, స్ట్రింగ్ కింద. ఇప్పుడు క్లాస్ ఆఫ్ విఎల్ ఏమొస్తుంది మనకి? క్లాస్ ఆఫ్ విఎల్ క్యారెక్టర్ వస్తుంది. ఎందుకు? మనం 9 అనే దాన్ని ఎంటర్ చేసిన ఒక ఎలిమెంట్ మాత్రం స్ట్రింగ్ లో ఉంది కాబట్టి మిగతా అన్నిటిని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేసేస్తుంది. అది కన్వర్ట్ చేసి అది క్యారెక్టర్ వెక్టర్ కింద ట్రాన్స్లేట్ చేసేస్తుంది. మరి నేను వీటి అనే ఒక వెక్టార్ ని క్రియేట్ చేస్తున్నాను. -వీటి వెక్టార్ లో ఏమంటున్నాయంటే టీని, కామా ఎఫ్, కామా టీ. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం వెక్టార్? క్లాస్ ఆఫ్ వీటి అనేది వీటి అని పెడుతున్నాను. ఏం వెక్టార్ వస్తుంది? ఇది లాజికల్ వెక్టార్ వస్తుంది. ఇందులో ఏమున్నాయి? లాజికల్ వాల్యూస్ ఉన్నాయి. ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్. సో కావాలనుకుంటే మీరు ఇందులో ఉన్న డేటాను చూద్దాం. వీటి చూడండి, ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ. ఈ విధంగా మనం బూలియన్ వెక్టార్ ని అంటే లాజికల్ వెక్టార్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి వెక్టార్ లో ఉన్న ఫస్ట్ యాక్చువల్ గా ఇక్కడ చూడండి మనకి ఏమేమి వెక్టార్స్ ఉన్నాయి? మనకి విఏ అనే వెక్టార్ ఉంది, అలాగే విఎల్ అనే వెక్టార్ ఉంది, అలాగే వికే, విసి, విబి ఉన్నాయి కదా. వికే వెక్టార్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని నేను రిట్రైవ్ చేసుకోవాలి. వికేలో ఏమేమి ఉన్నాయి చూడండి. వికేలో రమేష్, సురేష్, రాజు ఉన్నాయి. వికేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని నేను రిట్రైవ్ చేసుకోవాలి. వికే స్క్వేర్ బ్రాకెట్స్ 1 అని ఇస్తే ఏమొస్తుంది? ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. వికే ఆఫ్ 3 అని ఇస్తున్నాను అంటే థర్డ్ ఎలిమెంట్ వస్తుంది మనకి. ఈ విధంగా ఇండివిజువల్ వెక్టర్స్ లో ఉన్న ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక కొత్త వెక్టర్ ని క్రియేట్ చేస్తున్నాను. విఏ సో 2 to 2.5:9 అని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి విఏలో ఏమేమి ఉన్నాయి? 2.5, 3.5, 4.5, 5.5. నాకు విఏలో ఉన్న
ఫస్ట్ నుంచి థర్డ్ ఎలిమెంట్స్ వరకు కావాలి, డిస్ప్లే కావాలి. అందుకని VA 1,1:5 అని ఎంటర్ చేస్తున్నాను. అప్పుడు చూడండి 2.5, 3.5, 4.5, 5.5, 6.5 వచ్చినాయి మనకి. ఓకేనా? సో ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ని ఈ విధంగా మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. సో తర్వాత నాకు ఫస్ట్ ఎలిమెంట్ వద్దు, మిగతా అన్ని కావాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఒకటి వద్దు, మిగతా అన్ని కావాలి. చూడండి VA స్క్వేర్ బ్రాకెట్స్ -1 అని ఎంటర్ చేసా. ఇప్పుడు ఏమైంది? 2.5 ఒకటి మిస్ అయిపోయి 3.5, 4.5, 5.5, 6.5, 7.5, 8.5 అనేది డిస్ప్లే అయింది. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకోవాలి అంటే నాకు ఫస్ట్ 3 అవసరం లేదు. ఫస్ట్ 3 అవసరం లేదంటే ఎలా రాస్తాం? VA వెక్టర్ ఆఫ్ -1:3 -1:5 అని ఎంటర్ చేస్తున్నాను. చూడండి 7.5, 8.5 మిగతా ఫస్ట్ నుంచి 5 ఎలిమెంట్స్ ని తీసేసి మనకి లాస్ట్ 2 ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా మనం వెక్టార్స్ ని రిట్రైవ్ చేసుకోవచ్చు. అలాగే లెంత్ ఫంక్షన్, ఫంక్షన్ యూజ్ చేసుకుని అసలు లెంత్ ఆఫ్ ద వెక్టార్ ని కూడా మనం కనుక్కోవచ్చు. LENGTH లెంత్ ఆఫ్ VA ఎంటర్ చేశాను. ఎంత? 11. లెంత్ ఆఫ్ VA 1, 2, 3, 4, 5 సారీ ఓకే ఫస్ట్ 2.5 నుంచి 8.7. సో లెంత్ ఆఫ్ ద వెక్టార్ ని కూడా మనం ఈ విధంగా లెంత్ ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం కనుక్కోవచ్చు. అలాగే కంబైనింగ్ ద వెక్టార్స్, మనం వెక్టార్స్ ని కంబైన్ కూడా చేసుకోవచ్చు. కంబైన్ ఎలా చేస్తామో చూడండి. C of VA, VB, సో ఈ 2 వెక్టార్స్ ని కంబైన్ చేసి మనకు అవుట్పుట్ వచ్చింది. చూడండి 2.5, 3.5, 4.5 ఈ విధంగా VB. సో 4.0, 5.0, 6.0 ఎందుకంటే అందులో ఫ్లోటింగ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి మిగతా నెంబర్స్ ని కూడా ఇచ్చేసింది. మరి VCని కూడా కంబైన్ చేస్తే ఏమవుతుంది? VKని కంబైన్ చేస్తే VKలో ఏముంది మనకి? సో స్ట్రింగ్స్ ఉన్నాయి. ఏమవుతుంది? అన్నీ కూడా మనకి కంబైన్ చేసి స్ట్రింగ్స్ రూపంలో మనకి డిస్ప్లే చేస్తుంది. టోటల్ గా 16 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు వెక్టార్స్ ని కంబైన్ చేసి అవుట్పుట్ అనేది తీసుకురావచ్చు. నేను అప్పుడు మన దాంట్లో ఉన్న వెక్టార్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలి? RM సో ఈ కమాండ్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. లిస్ట్ ఈక్వల్స్ టు LS. సో మనకి అన్ని వేరియబుల్స్ కూడా రిమూవ్ అయిపోయినాయి. రైట్. నేను ఇప్పుడు VA అనే వెక్టర్ ని క్రియేట్ చేస్తున్నాను. VA సో VA వెక్టర్ ని క్రియేట్ చేస్తున్నాను. VA 4 to 1 to 10 1:10. ఇప్పుడు మనకి 1 దగ్గర నుంచి 10 వరకు కూడా అందులో అసైన్ అయినాయి. అలాగే VB less than -1.5 to 10.5. సో రెండిట్లో లెంత్ సేమ్ ఉన్నాయా? 1 to 10 ఉన్నాయి. ఓకే. నేను ఈ 2 వెక్టార్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ చేయాలంటే VA ప్లస్
ప్లస్ విబి. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సో అంటే ఎలా వస్తుంది అవుట్పుట్? మీకు విఏలో ఉన్న ఫస్ట్, సో ఫస్ట్ విఏ చూడండి, విఏ ప్లస్ విబి. సో చూసినట్టయితే 1 + 1 1.5 2.5 2 + పాయింట్. సో ఈ విధంగా ఎవ్రీ ఎలిమెంట్, ఇందులో ఉన్న ఎలిమెంట్ని ఇందులో ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేసుకుని మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు విఏ మైనస్ విబి అనిస్తే ఏమొస్తుంది? మైనస్ చేసేస్తుంది. విఏ బై విబి అనిస్తే మనకి ఏమొస్తుందో చూడండి. ఈ విధంగా అవుట్పుట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను విబి ఎలిమెంట్లోకి ఇప్పుడు విబి వెక్టార్లోకి సో 1 to 9 అసైన్ చేశాను, రైట్. సో ఇప్పుడు నాకు విఏ ప్లస్ విబి వస్తుంది అవుట్పుట్. ఎందుకు రాదు అంటే విఏకి విబి లెంత్ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా డిస్ప్లే కాదు. హలో, సి ఆఫ్ విఏ కామా విబి అంటే ఏం డిస్ప్లే అవుతుంది చెప్పండి? మొత్తం అన్ని ఎలిమెంట్స్, అందులో ఉన్న 10 ఇందులో ఉన్న 9 రెండింటిని కలుపుకొని మనకి టోటల్గా 19 ఎలిమెంట్స్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, వీటినన్నిటిని వేరే వెక్టర్లో మనం సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నాకు ఇప్పుడు నేను ఒక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఓకే, సిఏ ఆఫ్ విఏ కామా విబి కామా, నాకు దీనికి 2ని 3ని అటాచ్ చేయాలి. 2 దగ్గర 100 దగ్గర నుంచి 200 వరకు. సో 100 కోలన్ 150. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి? మొత్తం టోటల్గా అన్ని యాడ్ అయ్యి ప్లస్ 19 ప్లస్ 150 మొత్తం అన్ని కూడా 50 అంటే 50 + 19 79 ఎలిమెంట్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఈ విధంగా మన వెక్టార్ని కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. అలాగే నేను -3:1 అంటే మనకి ఏమేమి ప్రింట్ అవుతాయి? -3: అంటే -3 దగ్గర నుంచి 1 వరకు ప్రింట్ అవుతాయి. ఓకే, సో -3 దగ్గర నుంచి నేను -3:4 -4 ఇప్పుడు ఏం ప్రింట్ అవుతాయి? -3 -4 మాత్రమే ప్రింట్ అవుతాయి, రైట్. -100 అంటే ఏం ప్రింట్ అవుతాయి? సో +100 దగ్గర నుంచి -100 వరకు కూడా మనకి ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మనం వెక్టార్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో వెక్టార్స్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు, వెక్టార్స్ లెంత్ కనుక్కోవచ్చు. అలాగే ఇంకా క్లాస్ ఫంక్షన్ ద్వారా అది ఏం వెక్టార్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, సో మీరు ప్రీవియస్ వీడియోలో ఉన్న కమెంట్స్ అన్ని కూడా ఒకసారి రివైండ్ చేసుకోండి, ఎక్కడన్నా రాసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఇవి చాలా కొద్దిగా మర్చిపోతూ ఉంటాం మనం.